రే గణేష్, ఏంది? రే ఈ నెల నుంచి నేను సంపాదించే సంపాదన సరిపోదురా. ఎందుకంటే నాన్నకు మెడిసిన్ కొనాలి కదరా. నువ్వు కూడా ఏదన్నా జాబ్ చేయరా ప్లీజ్. హలో, ఏం మాట్లాడుతున్నావు? నేను నీలాగా 10th క్లాస్ కాదు చదివినేది, MBA స్టూడెంట్ ఇక్కడ. దానికి తగ్గట్టు జాబ్ వస్తేనే నేను చేస్తాను, లేకుంటే చేయను. నేను 10th చదివినానని వాచ్మెన్ జాబ్ చేస్తాండేది. ఆ వచ్చే డబ్బులు సరిపోవనే కదా నీకు ఏదైనా చేయమని చెప్తుండేది. ఇంకోసారి నువ్వు అట్లా చెప్పొద్దు, ఆ జాబ్ చేయి, ఈ జాబ్ చేయని. రే 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 హలో, వంశీ, అదే ఏదో హోటల్లో పార్ట్ టైం జాబ్ ఉందన్నావు కదా, ఆ జాబ్ నేను చేస్తాను వంశీ. చెప్పు ఒకసారి, వెళ్తాను ఈరోజు. సరేలే. రే అక్కడ మీ అన్న కదా? ఏంద్రా మీ అన్న చీప్గా హోటల్లో పనిచేస్తున్నాడు? ఆగు, నేను మాట్లాడతా. అన్నా, ఎవరని చూస్తే మన మర్యాద ఏం కావాలన్నా? ఏందన్నా నువ్వు ఈ పని చేస్తున్నావు? 10 మంది చూస్తే మీ పరువు ఏం కావాలా? ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి ఆ 10 మంది కోసం నా సంసారాన్ని నేను రోడ్డు మీదకి వేసుకోలేను కదా సతీష్. నెలకి 40,000 రూపాయలు మా నాన్నకు మెడిసిన్స్కి ఖర్చు అవుతుంది. అది ఎవరిస్తారు? నేను చేసే వాచ్మెన్ జాబ్కి సంసారం గడవడమే చాలా కష్టము. మా నాన్నకు మెడిసిన్ కూడా అంటే ఇంకెక్కడి నుంచి వస్తాయి? అందుకని ఈ హోటల్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. నిజమే అన్నా, మీరు చెప్పేది కరెక్టే. ఏమైందిరా, మీ అన్న చెప్పిన మాటలేని బాధపడుతున్నావా? నిజమేరా, చదువు విజ్ఞానాన్ని పెంచితే కుటుంబం భారం ఏ పనినైనా చేపిస్తుంది. మా అన్న చెప్పిన మాటలు నాకు ఇప్పుడు అర్థమవుతున్నారా. రేపటి నుంచి నేను కూడా ఏదో పని చేస్తా. నేను కూడా మా కుటుంబానికి తోడుగా ఉంటా.